భారత్ మాతాకి జై, వందే మాతరం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా గారి శత జయంతి అంటే 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిలాగా వారు పాల్గొనడం జరిగింది. అలాగే వారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని తెలుగుతో మొదలు పెట్టారు, తెలుగులో నమస్కారాలు చేసుకుంటూ. దీంతో పాటు 100 రూపాయల నాణాన్ని కూడా సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్మారకార్థంగా 100 రూపాయల నాణాన్ని 4 తపాలా బిళ్ళల్ని కూడా వారు విడుదల చేయడం జరిగింది. ఇంకా బాబా గారి మహాసమాధి దగ్గరికి వెళ్లి అక్కడ నివాళులు అర్పించి బాబా గారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. దీంతో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి, బాబా గారు భౌతిక రూపంలో లేకపోయినప్పటికీ కూడా దేశ విదేశాల్లో కూడా వారి భక్తి భావన, సేవా భావము ఇవన్నీ కూడా వారి భక్తుల్లో, ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి, వారికి మార్గనిర్దేశకం చేస్తూ ఉన్నాయని చెప్పని కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే వారి ఆలోచన, బాబా గారి ఆలోచన ఎప్పుడూ ఒక వసుదైక కుటుంబం లాగా అందరికీ సేవ చేస్తూ ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి అనే భావన కూడా ఆయన ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉండేవారు అని చెప్పని చెప్పారు. అలాగే మా ప్రభుత్వం అదృష్టము ఈ నాణ్యాన్ని, తపాలా బిళ్ళల్ని విడుదల చేస్తున్నందుకు అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మన భారతదేశం యొక్క ఆత్మ ఏదైతే ఉందో మనందరికి తెలిసినట్టుగానే అది అంటే సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అంటే మన యొక్క ఆత్మనే సేవాభావం, సేవా తత్పరత అని చెప్పని చెప్పారు. అలాగే ఇప్పుడు స్పిరిచువల్ గా గానీ, ఫిలాసాఫికల్ గా గానీ ఏ మార్గం తీసుకున్నా కూడా అవన్నీ చివరికి చేరేటటువంటిది సేవా భావంతో, లేదా సేవ కోసమే అన్నట్టుగా ఇవన్నీ కూడా వివిధ మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఇట్లాగే భక్తి, అలాగే మనకి ఏదైతే ఈ కర్మ ఇవన్నీ ఉంటాయో, జ్ఞానము, ఈ 3 భక్తి, జ్ఞానము, కరుణ, వీటన్నిటి అంటే మనిషికి సేవ చేయలేనటువంటి భక్తి ఉండడం దేనికి, ఒక మనిషి సాటి మనిషికి పైన కరుణ చూపలేనటువంటి భక్తి దేనికి, అట్లాగే మనం అవతల వేరే వ్యక్తి యొక్క అంటే సమాజానికి కానీ సేవ చేయనటువంటి ఆ జ్ఞానం దేనికి అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. అలాగే సేవనే పరమో ధర్మ, సేవా హి పరమో ధర్మ అనేది కూడా మన సిద్ధాంతము, మన సనాతన ధర్మంలో మన భారతదేశం పైన ఉన్న మట్టిలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. ఇంకా బాబా చెప్పారు, పుట్టపర్తి బాబా గారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పని అది కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. బాబా ట్రస్ట్ ద్వారా లేదా బాబా సేవకులు ఎవరైతే ఉన్నారో వారు ఎడ్యుకేషన్ రంగంలో, అలాగే రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధిలో, విద్యలో మనందరికి తెలిసిందే రకరకాల సంస్థలు, విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. అలాగే గ్రామీణాభివృద్ధికి కూడా వారు 100 కోట్లు 1000 కోట్లను వెచ్చించడం జరుగుతోంది ఉచితంగా. అసలు ఇందాక ప్రధానమంత్రి గారు మెన్షన్ చేశారు, బాబా ట్రస్ట్ ద్వారా నడిపేటటువంటి ఆసుపత్రిలో బిల్లింగ్ కౌంటర్ కూడా ఉండదట. అంటే ఆలోచించుకోండి, ఎంతటి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఎన్ని వేల మందికి వారు అందిస్తూ ఉన్నారో ఈ ట్రస్ట్. దాన్ని ప్రధానమంత్రి గారు కొనియాడడం కూడా జరిగింది. అలాగే స్పిరిచువల్ మరియు సర్వీస్ ఈ 2 వేరు కాదు అని చెప్పని కూడా ఈ సందేశాన్ని మానవ సేవనే మాధవ సేవ అనేది బాబా గారి సందేశంగా కూడా ప్రధానమంత్రి గారు మనందరికి తెలియజేయడం జరిగింది. సంవేదన, కర్తవ్యము, భక్తి భావం పైన బాబా గారు ఇప్పుడు మార్గనిర్దేశకం చేస్తూ ఉన్నారని తెలియజేయడం జరిగింది. గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు కూడా ఈ సత్యసాయి బాబా గారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున అక్కడ గుజరాత్ కి రావడము, అక్కడ సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా ప్రధానమంత్రి గారు ఒకసారి గుర్తు చేసుకున్నారు. అలాగే 30 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి గారు సత్యసాయి బాబా గారితో తనకున్నటువంటి ఆధ్యాత్మిక ఒక డివైన్ అసోసియేషన్ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఇలానే ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ నీరు, అలాగే హౌసింగ్, హెల్త్ కేర్, న్యూట్రిషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కూడా వారు తమ సేవలను అందిస్తున్నారని కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. రాయలసీమలో నీటి కష్టం వచ్చినప్పుడు
3,000 కిలోమీటర్లకి పైగా పైప్ లైన్లను వేసి ఎన్నో లక్షల కుటుంబాలకి నీరు అందించడము, అలాగే ఒడిశాలో 1,000 మంది పైగా ఇల్లు లేనటువంటి వారికి ఇళ్లను నిర్మాణం చేయడము, ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారని చెప్పని కూడా మోదీ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే సుకన్య సమృద్ధి యోజన ఏ విధంగా అయితే చిన్న పిల్లలు, బాలికలు, అమ్మాయిలు వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పును తీసుకుని వచ్చి ఆసరాగా నిలిచేటటువంటి సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి మోదీ గారు చాలా విశేషంగా ఈ రోజు మనకు చెప్పడం జరిగింది. సత్యసాయి ట్రస్ట్ వారు 20,000 మంది అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన, ఇది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ లో ఉంటుంది. ఈవెన్ నేను కూడా మా అమ్మాయిలకి దాంట్లో ఆ పొదుపు దాంట్లో పేరు చేర్చాను. ఈ ట్రస్ట్ ద్వారా 20,000 మంది అమ్మాయిలకి, పేద బాలికలకి, అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేర్పించడం కూడా జరిగిందట. అలాగే మనందరికి తెలిసిన 10 ఏళ్ల కిందట ఈ పథకాన్ని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు 4 కోట్ల మందికి పైగా బాలికలు, అమ్మాయిలు ఇందులో చేరారు. ఈ పథకంలో 8.2% వడ్డీ వస్తుంది దీనికి. అట్లాగే ఇప్పటి వరకు కూడా 3.25 లక్షల కోట్ల రూపాయలని ఈ సుకన్య సమృద్ధి అకౌంట్లలో వేయడం జరిగింది. అలానే నరేంద్ర మోదీ గారు ఆయన కాశీకి పార్లమెంటు సభ్యులు కూడా కాబట్టి వారణాసికి ఆయన చెప్పారు, పోయిన సంవత్సరము 27,000 మంది బాలికలకి సుకన్య సమృద్ధి యోజనని వారు ఖాతాలు తెరిపించడం, ఒక్కొక్క ఖాతాలో 300 రూపాయలని జమ చేయడం కూడా జరిగింది అని చెప్పారు. గడిచిన 11 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఈ విధంగానే పేద పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా కూడా వారు బలోపేతం అవుతూ ఉన్నారని కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు 2014కి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సంక్షేమ పథకాలు అందేవి. కానీ ఇప్పుడు 100 కోట్ల మందికి, అక్షరాల 100 కోట్ల మందికి సోషల్ సెక్యూరిటీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దీనిపైన విదేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఉన్న 140 కోట్ల జనాభాలో 100 కోట్ల మందికి సోషల్ సెక్యూరిటీని కల్పించడం అనేది చిన్న మాటగా, చాలా 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 పెద్ద హ్యూజ్ రెవల్యూషన్. ఇటువంటి రెవల్యూషన్ ఉన్నందువల్లనే భారత్ ఈ రోజున అన్ని రంగాల్లోనూ, అన్ని వ్యవస్థల్లోనూ కూడా బలపడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ మనం అత్యంత బలమైనటువంటి ఆర్థిక శక్తులుగా ముందుకు వెళ్తున్నాం. ఇంకో రెండవ ముఖ్యమైనటువంటి మాట నరేంద్ర మోదీ గారు ఈ రోజు ప్రస్తావించింది ఏంటంటే, పుట్టపర్తి నుంచి గోవుల గురించి, గో సంరక్షణ గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఈ రోజున బాబా ట్రస్ట్ వారు 100 గోవులని రైతులకి, ఎవరైతే పేద రైతులు ఉన్నారో కుటుంబాలకి, వారు దానం చేయడం జరుగుతోందట. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు గోమాత సంరక్షణ దేశ విదేశాల్లో ఏ విధంగా చేయాలి, అలాగే జాతీయ గోకుల్ మిషన్ ద్వారా ఏ విధంగా గో సంరక్షణ జరుగుతోంది అనేది కూడా చెప్పారు. కాశీలో 1700 గోవులను, అంటే అక్కడ ఒక మిషన్, ఈ జాతీయ గోకుల్ మిషన్ ద్వారా వీరి పార్లమెంట్ సభ్యులాగా ఉన్న చోట ఏం జరుగుతుందనంటే, గోకి మొదటి బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని పేద రైతుకి దానం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంకొక పేద రైతు కుటుంబంకి ఒక ఆర్థికంగా భరోసా వస్తుంది. అలాగే వారికి మంచి పోషణ కూడా, న్యూట్రిషన్ కూడా అందుతూ ఉన్నది. ఇట్లాగా 1700 గోవులని ఇప్పుడు ఈ దానం చేశారంట కాశీలో పోయిన సంవత్సరము. 7-8 ఏళ్ల కిందట నరేంద్ర మోదీ గారు ఆఫ్రికాలో వారు పర్యటించినప్పుడు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూసారట. అక్కడ ఏంటంటే, మే యూ హ్యావ్ ఎ కౌ అని చెప్పని ఒక సందేశాన్ని తీసుకుని అక్కడ కూడా ఈ విధంగానే గోదానాన్ని చేస్తున్నారంట. మొదటి బిడ్డ పుట్టగానే గోని ఇంకొకరికి ఇవ్వడం, పేదవారికి ఇవ్వడం అన్నమాట. ఈ విధంగా న్యూట్రిషన్ ఇన్కమ్ కూడా వారికి బాగా పెరుగుతుంది. ఇది ఒక మన సాంస్కృతిక పరిరక్షణ మాత్రమే కాకుండా ఒక కరుణ, ఒక ఆధ్యాత్మికత, ఒక వైజ్ఞానిక ఆలోచనతో పాటు పోషణ, ఆర్థిక ప్రగతికి కూడా ఈ గో సంరక్షణ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పని కూడా నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఇదందరికీ మరొకసారి మన భారతదేశ ప్రజలందరికీ, హిందువులందరికీ, ప్రతి ఒక్కరికి, భారతదేశంలో పుట్టిన హిందువులకేంటి, గోమాత ద్వారా
ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిని వారు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు గో సంరక్షణ చేయాలనే సందేశాన్ని ఈ రోజు పుట్టపర్తి ద్వారా ప్రధానమంత్రి గారు మనకు తెలియజేయడం జరిగింది. ఇంకా మూడవ ముఖ్యమైన మాట వారు చెప్పింది వోకల్ ఫర్ లోకల్. వోకల్ ఫర్ లోకల్ అనేది ఇప్పుడు మన భారతదేశం నిర్భరత వైపు ఈ విధంగా వెళ్తుంది. మనందరం చూస్తూనే ఉన్నాము. అన్ని రంగాలను కూడా స్వయం ప్రతిపత్తి మనం ఆత్మనిర్భరత సాధిస్తున్నాము. మన భారతదేశం ఇప్పుడున్నటువంటి 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థ లాగా తొందరగా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో వికసిత భారత్ కోసము లోకల్ గా స్థానికంగా ఉత్పత్తి అయినటువంటి వస్తువులనే మనము ఆదరించాలి, కొనాలి అని చెప్పని వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మరొకసారి మనందరికీ కూడా చెబుతూ ఆత్మనిర్భర భారత్ లో దేశ నిర్మాణంలో యువతందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, బాబా సేవకులందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పని కూడా ప్రధానమంత్రి గారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రోజున సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవంలో నరేంద్ర మోదీ గారు పాల్గొని మనందరికీ ప్రసంగించినటువంటి అంశాలు. భారత్ మాతాకి జై, వందే మాతరం.